హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2025 జూన్ 21వ తేదీన మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా మా గురువు గారు యోగా గురువు గారు శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవాన్ని ఒక 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారనమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఈరోజు అదంతా కూడా మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యేకత అనమాట. మన నరేంద్ర మోడీ గారు 2010న మనకు 2015న యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా ప్రకటించారనమాట. అప్పటి నుంచి కూడా 140 దేశాల్లో యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మన భారతదేశం యొక్క యోగాని 140 దేశాలు ఆచరిస్తున్నాయి. సో 140 దేశాలు మన భారతదేశం యొక్క యోగాని యోగా డేగా జరుపుకుంటున్నాయి అన్నమాట. అది ఎంత గ్రేట్! మన భారతదేశంలో పుట్టడం మనం ఎంత గ్రేట్! అదే మన యోగాని నరేంద్ర మోడీ గారు ప్రజల్లోకి తీసుకురావడము, ఈ విధంగా ప్రపంచ యోగా డేగా అభివృద్ధి చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. మనకు ఇప్పుడు వైజాగ్లో కూడా మన యోగాంధ్రగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 లక్షల మంది ప్రజలతోటి యోగా డే జరుపుకుంటున్నాం మనము. వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. నేను ఈ యోగాని 15 ఇయర్స్గా చేస్తున్నాను. 15 ఇయర్స్ ముందు యోగా గురించిన విషయాలు నేను కొన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలనుకుంటున్నాను. 15 ఇయర్స్ ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యోగా సెంటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు అసలు ఎవరు లేరనమాట. తక్కువ ఒక 10 మెంబర్స్ అట్లా ఉన్నారు. అప్పుడు మనకు యోగా గురువు గారు జనాల్లోకి వచ్చి యోగా చేయండి, యోగా నేర్చుకోండి, చాలా మంచిది, హెల్త్కి బాగుంటుంది, హెల్త్ క్యూర్, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది, చాలా మంచిదని ప్రచారం చేసి ప్రజల్ని యోగా చేయడానికి తీసుకొచ్చేవారు అనమాట. అప్పుడు ఫ్రీగా కొన్ని సెంటర్లో నేర్పించేవారు. ఆ రకంగానే నేను యోగా అనేది నేను పార్టిసిపేట్ చేసి అప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు మనకి ఇలా ఫోన్లు, నెట్ ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు యోగా సెంటర్లో వెళ్ళి మేము యోగా అనేది నేర్చుకున్నాం అనమాట. అప్పటి నుంచి కూడా నేను యోగా చేస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యాన్ని పొందాను. మా పిల్లలు చేస్తారు, మా ఫ్యామిలీ అంతా కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోండి, యోగా చెయ్యండి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక యోగా ట్రైనర్ దగ్గర ఫస్ట్ ఒక 3 months ప్రాక్టీస్ చేసి తర్వాత ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫోన్లోనూ అట్లా పెట్టుకొని చేయకూడదు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా మనం యోగా మొదటిసారిగా చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మొదటిసారిగా యోగా చేసేవాళ్ళు మొదట యోగా గురువు దగ్గర యోగా సెంటర్కి వెళ్ళి 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని తర్వాత మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు అనమాట. సూర్య నమస్కారాలు, మిగతా ఆసనాలన్నీ కూడా మనం డైలీ చేసుకుంటూ ఉంటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదన్నమాట. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఆనందము, ప్రశాంతత, ఎనర్జీగా ఉంటాము. ప్రతిరోజు చాలా మన రోజు అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా యోగాని ఆచరించండి, యోగా చేయండి ఫ్రెండ్స్. అందరూ చేస్తున్నారు, చేయని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇలా అనమాట. ఒక 10 years ముందు యోగా అనేది మనకు చాలా తక్కువ పరిచయం. అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చాక యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. అందుకు నాకు చాలా అంటే చాలా ఆనందం. తర్వాత బాగా ప్రతి సంవత్సరము యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగా 140 దేశాలు మన భారతదేశ యోగాన్ని
యోగా చేస్తున్నారు. సో మన భారతదేశం ఎంత గ్రేట్, మనము భారతీయులు ఉండడం చాలా నాకు గర్వంగా ఉంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా తప్పకుండా యోగా చేయండి, ఫ్యామిలీ వాళ్ళు చేయండి. ముఖ్యంగా ఉమెన్స్, ముఖ్యంగా పిల్లలు మీ అమ్మగారికి యోగాను నేర్పించండి, యోగా చేయేలాగా చూడండి. అమ్మ, నాన్న, పిల్లలు, అక్క, తమ్ముడు, చెల్లెలు, మామ, ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చేయాలి. చేస్తేనే మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఫ్యామిలీ ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదన్న కండిషనే లేదనమాట. ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యోగా గురువు దగ్గర సలహాలు తీసుకొని యోగా చేయాలి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా యోగా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి అందరికీ షేర్ చేయండి. మరొక్కసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.